మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు డాక్టర్ శ్రీధర్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా, శుభం భూయాత్. గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. మీకే కదమ్మా, అందరికీ సమస్త జనులకి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గురుగారు, ముఖ్యంగా మరి ఉగాది అనగానే మన తెలుగింటి వారందరూ గుర్తుకొచ్చే జాతకాలు. వ్యక్తిగతంగా మాకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని, సో ముఖ్యంగా చూసుకుంటే ద్వాదశ రాశిలో అయిన వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ముందుగా చూసుకుంటే ఏ నక్షత్రం వాళ్ళు ఈ వృశ్చిక రాశి కిందకి వస్తారంట? ఈ వృశ్చిక రాశి వారికి విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, టోటల్గా 9 పాదాలు, 3 నక్షత్రాలు, ఇవన్నీ కలిసి వృశ్చిక రాశి అవుతున్నాయి. ఇందులో ఎవరికి ఏ నక్షత్రం వారో, ఏ పాదం కూడా చూసుకోండి. పాదం చూసుకోవాల్సిన వారు ఎవరు అంటే, ఇక్కడ ముఖ్యంగా విశాఖ 4వ పాదం, ఇక్కడ కన్ఫ్యూజన్ డేట్ అవకాశం ఉంటుంది. 3వ పాదం వరకు మళ్ళీ మీకు తులారాశికి చెందిన వారు అవుతారు. కాబట్టి ఈ 4వ పాదం వృశ్చికంలో వస్తుంది. కాబట్టి ఇక్కడ వరకు మీరు చూసుకుని ఈ 4వ పాదం వారు వృశ్చిక రాశికి చెందిన వారు అవుతారు. ఇక ఆదాయం వస్తే 11, వ్యయం అయితే 5. చాలా బాగుంది. ఆదాయం అంటే మల్టిపుల్, అంటే అనేక రకాల అనేక విషయాల ద్వారా, అనేక వ్యాపారాల ద్వారా, అనేక సంఘటనల ద్వారా వీరికి ఆదాయం వచ్చేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. మీరు కొంచెం జాగ్రత్త పడితే దాన్ని నిలవబెట్టుకోవచ్చు. అలాగే దాన్ని ఎలా వచ్చిందని అలాగే ఖర్చు పెట్టుకుంటూ పోతే మామూలుగానే ఉంటుంది. కానీ చేత వీళ్ళకి నిల్వలు పెంచుకునే, ఆదాయ నిల్వలు పెంచుకునే అవకాశం మెండుగా కనిపిస్తోంది. మీరు డబ్బు ధనంగా ఉంచుకోవచ్చు, లేదా గృహం నిర్మాణం చేసుకోవచ్చు, లేదా ఫ్లాట్ కొనుక్కోవచ్చు. ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్గా వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఒకటి ఏర్పడుతోంది. ఇక రాజపూజ్యం 2, అవమానం 6. దీని గురించి నేను కంగారు పడక్కర్లేదమ్మా, మనం ఇందాక కూడా చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక మనిషి ఎదుగుతుంటే సంతోషించే వాళ్ళు చాలా తక్కువ. ఆఖరి సొంత గృహంలో కూడా సొంత వాళ్ళు కూడా కిందకి రాగాలని ప్రయత్నించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, సొంత ఇంట్లోనూ బయట వాళ్ళు కూడా. ఈ పోటీ ప్రపంచంలో అలా ఉంది. అంచేత దీన్ని ఎప్పుడు ఒక కాలంలో ఇది తప్పకుండా తీసుకోవాల్సినటువంటి సబ్జెక్టు, కానీ ఈ కాలంలో దాన్ని అంత ప్రముఖంగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక గ్రహాల ప్రభావం చెప్పాలి అన్నట్టయితే, వీళ్ళకి గురుడు కర్కాటక రాశిలో, అంటే మిథున రాశిలో, అంటే 8వ స్థానంలో గురువు ఉన్నప్పుడు మిథున రాశిలో, అక్కడ 31వ తారీఖు మే వరకు ఉంటాడు. అక్కడ మీకేమవుతుంది, ఇది అష్టమ స్థానం అవుతుంది. అష్టమ స్థానంలో అప్పటి వరకు అనుకూలుడు కాదు గురువు, 31వ తారీఖు మే వరకు. తదుపరి ఆయన కర్కాటకంలోకి వస్తున్నారు, అది భాగ్యస్థానం. అక్కడ చాలా యోగకరంగా ఉంటారు. అక్కడ 31వ తారీఖు 10వ నెల 2026 వరకు, అంటే 5 నెలలు పూర్తిగా కర్కాటకంలో ఉంటున్నారు. అది చాలా మంచి శుభ పరిణామం. ఓకే, ఇకపోతే అక్కడి నుంచి మళ్ళీ ఆయన సింహంలోకి వచ్చి అక్కడే మళ్ళీ వక్రించి మళ్ళీ అయిపోయి మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు. ఆయన అక్కడ కొద్ది రోజులు మాత్రమే ఉండడం జరుగుతుంది. మొత్తం మీద మీకు ఆయన కర్కాటక రాశిలో సంచారం చేసే కాలంలో భాగ్యస్థానం అవుతుంది. కాబట్టి అనేక రకాలైనటువంటి ప్రయోజనాల్ని, ఇప్పుడు కొన్ని గ్రహాలు ఉన్నాయనుకోండి, ఒక రకమైనటువంటి ప్రయోజనాన్ని అందించగలవు. కానీ ఇట్లాంటి గురువు లాంటివి విశేష దృష్టిలో ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో చాలా శుభ ఫలితాలని మనకి అందిస్తూ ఉంటాయి. అందులో గురువు కూడా ఒకటి. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? ఇంకా శని గురించి మనం చెప్పుకోవాలి. శని గురించి కూడా చెప్పుకోవాల్సినటువంటి విషయం. శని గురించి చెప్పుకోవాలి అన్నట్టయితే, వృశ్చిక రాశి వారికి 5వ స్థానంలో ఉంది. ఇది సంతానం మీద కొంచెం దుష్ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అది పిల్లలు చదువుకునే వయసులో ఉండొచ్చు, లేకపోతే ఎట్లయినా సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇక రాహువు తీసుకున్నట్టయితే 4వ స్థానంలో ఉన్నాడు. అది మనకి అనుకూలమైనటువంటి ఫలితములను ఇవ్వజాలడు. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి 10వ స్థానంలో కేతుగ్రహం కొన్నాళ్ళుండి తదుపరి మళ్ళీ మారుతున్నాడు. అక్కడ ఈ 10వ స్థానం నుంచి 9వ స్థానంలోకి, 2 స్థానాల్లోనూ కూడా ఆయన సుఫలితం ఇవ్వజాలడు. ఇక అలాగే రాహు కూడా మారుతున్నాడు. 4వ స్థానం నుంచి 3వ స్థానానికి వస్తున్నారు. అక్కడ 3వ స్థానంలోకి వచ్చాక మాత్రం పార్షియల్గా మనకు అనుకూలమైన ఫలితాన్ని రాహు ఇస్తున్నాడు.
ఇక్కడ గురువు పూర్తి ఫలితానికి అదే ఆయన పార్షియల్గానే పూర్తిగా మనకి ఇక్కడ శుభ ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహం ఒకటి కూడా లేదు. కానీ ఇక్కడ మనకి ఏంటంటే చెప్పాలి అంటే ఈ రాశి వారికి అన్ని విధాలా కూడా యోగదాయకంగానే ఉంటుంది. 2-3 రకాలుగా ధనాదాయం లభించేటటువంటి అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే స్థిరాస్తిని అభివృద్ధి చేసుకునే అవకాశం కూడా ఉంటుంది, ఎందుకంటే డబ్బులు మిగులుతున్నాయి కాబట్టి. ఆ విధంగా ఉంటుంది. ఇట్లా మొత్తం మీద కోర్టు వ్యవహారాలు కూడా పరిష్కారం అయ్యే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోందమ్మా వీళ్ళకి. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్యార్థులకి పరీక్షల్లో పాస్ అవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా, అందులో సందేహం లేదు. ర్యాంకులు కూడా వస్తాయి. ఉన్నత విద్యలో రీసెర్చ్కి అంటే ఉన్నత విద్య అంటే పిహెచ్డి, రీసెర్చ్, ఎంఫిల్ ఇట్లాంటివి ఉన్నాయి కదా, అటువంటి వాటిల్లో కూడా వీళ్ళకి మంచి అవకాశాలు కలుగుతాయి, అందులో సందేహం లేదు ఈ వృశ్చిక రాశి వారికి. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుంది? ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్లు వస్తాయి, ప్రమోషన్లు వస్తాయి, అన్ని వీళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే 3 గ్రహాలు అనుకూలత బాగుంది కదా, బాగానే అంటే పార్షియల్గా 2 గ్రహాలు, మొత్తం 3 గ్రహాలు పార్షియల్గానే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఫలితాలు అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ వివాహ యోగం ఉందంటారా? వివాహ యోగం ఇక్కడ మీకు వృశ్చిక రాశి వారి కర్కాటకంలో ఉన్న సంచారం చేసే కాలంలో గురువు అది భాగ్యస్థానం అవుతోంది కాబట్టి అవకాశాలు ఏప్రిల్లో అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే మే నెల 31 తర్వాత మళ్ళీ 31వ తారీఖు 10వ నెల వరకు ఆ మధ్యకాలంలో కుదరటం కానీ వివాహం అవటం కానీ అవకాశం ఉంటుంది. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం కూడా మరి గ్రహాలు ఎక్కువగా మనకు అనుకూలంగానే ఉన్నాయి కాబట్టి అది కూడా మనకి శుభప్రదం. ఎందుకంటే ద్వితీయాధిపతి గురువు అవుతున్నాడు వృశ్చికానికి, ఆయన మరి భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి అది తప్పకుండా కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. పెట్టుబడులు పెట్టచ్చు అంటారా? పెట్టుబడులు పెట్టచ్చమ్మా, ఏ అభ్యంతరం, ఎందుకంటే ఆదాయం బాగుంది, పెట్టుబడులకు అవకాశం ఉంది, అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది కాబట్టి పెట్టుబడి పెట్టేవాళ్ళు, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు, లేదా వివిధ రంగాల్లో భూమి మీద పెట్టుబడి పెట్టేవాళ్ళు రకరకాలుగా ఉంటాయి కాబట్టి పెట్టుబడులు కూడా వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి మంచి అనుకూలమైనటువంటి కాలం, అందులో సందేహం లేదు. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది? రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుంది, అలా గౌరవ అభిమానాలు కూడా పెరుగుతాయి, పలుకుబడి పెరుగుతుంది. ప్రజా సమస్యలన్నింటినీ కూడా మంచి యుక్తిగా పరిష్కారం చేసుకోగలుగుతారు వీళ్ళు. అంచేత రాజకీయ నాయకులు కూడా మంచి భవిష్యత్తు కనిపిస్తోంది ఈ సంవత్సరం అంతా కూడా. సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది? సినీ రంగంలో ఉన్నవారు కూడా పెట్టుబడి పెట్టచ్చమ్మా, అంటే వాడు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అలాగా ఇప్పుడు అంటే ప్రొడ్యూసర్ లాంటి వాళ్ళు పెట్టుబడి పెడతారు, కానీ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకు కూడా పెట్టుబడి ఆయన పెట్టవచ్చు. అందులో నటీనటులకి మంచి ఈ రెమ్యూనరేషన్ దొరుకుతుంది, ఆదాయ వనరులు బాగుంటాయి, అందులో వాళ్ళు కూడా రాణింపు ఉంటుంది ఖచ్చితంగా. మరి రైతులకు ఎలా ఉంటుందంటారు? రైతులకు కూడా వృత్తిపరంగా వాళ్ళకు కూడా అన్ని రకాలుగా చాలా బాగుంటుంది, అందులో ఏమీ సందేహం లేదు. వాళ్ళకు కూడా వ్యవసాయదారులు కూడా పంటలన్నీ, పళ్ళ తోటలు వాటికి ముఖ్యంగా చాలా బాగుంటుందమ్మా. రుణాలు కూడా అప్పు తీర్చగలుగుతారు, దొరుకున్నటువంటి భూమి మీద చేసినటువంటి పంట చేయడం కోసం వాళ్ళు చేసినటువంటి అప్పులు కూడా తీర్చగలుగుతారు. ఈ విధంగా మొత్తం మీద రైతులు కూడా సమస్త జనులకి కూడా అంటే ఈ 4 రాశుల్ని బేస్ చేసుకుని మనం చెప్తున్నాం కాబట్టి తప్పకుండా ఈ గోచార రీత్యా సంవత్సర ఫలితాలు చెప్పాల్సి వస్తే ఇంతే. ఇది మధ్యలో కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి, ఈ చిన్న గ్రహాలు ఉన్నాయి కదా, ఒక దగ్గర మంచిగా ఉంటుంది, మరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకో కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మరి ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? వీరు ముఖ్యంగా రాహుకి జపాలు దానాలు చేసుకోండి, కేతువుకు దానం చేసుకోండి, శని త్రయోదశి నాడు శనికి అని, ఎందుకంటే వృశ్చిక నుంచి 5వ స్థానంలో ఉన్నాడు కాబట్టి పిల్లల మీద దుష్ప్రభావం చూపిస్తుంది కాబట్టి అక్కడ తైలాభిషేకం శని త్రయోదశులు వస్తూ ఉంటాయి. ఆ శని త్రయోదశికి ఒకవేళ రాకపోయినా పర్వాలేదు, వేరే రోజైనా కూడా పర్వాలేదు. అందరూ ఒక్కసారి 140 కోట్ల జనాభా వీళ్ళందరూ పోయి ఒక్కసారిగా శనీశ్వరుని మీద పడితే ఆయన మాత్రం తట్టుకోవద్దు. అంచేత ఏదో ఒక శనివారం తీసుకోండి, వీలున్నంత వరకు ఆ శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోండి గుళ్ళో. లేకపోతే మంత్రాలే అక్కర్లేదు, పూజారికి అంతకు ఇవ్వలేము అనుకుంటే ఓ 10 రూపాయలు 20 రూపాయలతో నువ్వులు తీసుకోండి, మీ చేతితోటి మీరే ఆయన శిరస్సును పోయండి. మీ బాధ అంతా మీకు వచ్చిన భాషలోనే, అది తెలుగే కావాలి, అది సాంస్క్రిటే అవ్వాలి, నమ్మక జమకాలే ఉండాలని లేదు. మీకు ఏ భాష వచ్చినా సరే ఆ భాషలోనే వారికి మీరు దేవుడికి మీ బాధను విన్నవించుకున్నట్టయితే చక్కగా ఆయన రాని భాష లేదు. మొత్తం ప్రపంచంలో ఈ సృష్టిలోనే ఉన్నటువంటి భాషలన్నీ కూడా ఆయన యొక్క డమరకం నుంచి వచ్చినవే, ఆయనకు తెలియని భాష అంటూ ఏం ఉండదు. కాబట్టి మీకు ఆ దేవుడే, ఈశ్వరుడనే కాదు ఏ దేవుడైనా అడిగి రాని భాష అంటూ ఉండదు. కొన్ని భాషలకు లిపి ఉండదు, అయినా సరే వాటికి కూడా మీరు చక్కగా చేసుకున్నట్టయితే
మీ బాధ వింటాడు, మీకున్న బాధలు తొలగిస్తాడు కూడా. వినడం కాదు, వినేసిపోతే ఉపయోగమే ఉంది, ఆయన తీరుస్తాడు కూడా. అందుకనేగా మనం ప్రార్థించేది. వినేసిపోవడానికి అయితే నాకు చెప్పినా పడిపోతుంది, అక్కర్లా దేవుడికి మనం చెప్పుకోవడం. ఎందుకంటే మన బాధలు తీరుస్తాడు కాబట్టి మనం చెప్పుకుంటాము. ఆ రకంగా మంచిదమ్మా. శుభం. ధన్యవాదాలండి. శుభం అమ్మా.